పర్పత్ అంటే ఎట్లుండాలి, మర్యాద అంటే ఎట్లుండాలి, ఇవన్నీ ఏడ దొరుకుతాయి అని ఇంటర్నెట్ తురుంకాన్ గూగుల్లో ఎంకులాడితే మన కేసీఆర్ సార్ పేరే చూపిస్తాయి కావచ్చు. మోడీ సారు చంద్రల్ సార్ను కూడా ఈ ముచ్చట్ల మన సార్ తర్వాతనే చూపిస్తాయి అనుకుంటా. ఎందుకంటే కేసీఆర్ సార్ ఇలువ దేశాలకు పోతుందన్న ముచ్చట ఏర్కున్నదే కదా. బయట దేశపోళ్ళు సార్ను మా దేశం రావాలి అని ఒక్కటే విలుసుడు. పెద్ద మనిషి అని పిలిచినాక పోకపోతే పెద్దరికం ఎట్లయితది? అందుకే సారు బయట దేశం బయలులో పోతున్నాడు. అసలే ఎక్కే పొద్దు గూకే పొద్దు తోటి పోటీ పడ్డట్టే కేసీఆర్ సార్ పని చేయబట్టే వచ్చిన తెలంగాణను ఎట్లనన్నా మంచిగా చేయాలని తిరగరాని తిరుగులు తిరుగుతున్నాడు సారు. మొన్నటిదాకా ఏదో సింగపూర్ పోయి ఆడ బంగ్లాలు ఎట్లున్నాయి, బజార్లు ఎట్లున్నాయి, అట్లనే షేన్లు శెల్కలు కూడా ఏమైనా పండిస్తున్నారా అని కూడా చూసొచ్చిండు సారు. ఇగో ఇప్పుడు చైనా దేశం వంత వచ్చింది. మన ముఖ్యమంత్రి సార్ పనితనం చూసి అబ్బా దునియాల ఏ సీఎంలు ఏనంత పని చేస్తున్నావు, తెలంగాణను అది చేస్తా ఇది చేస్తా అని బంగారి మాటలు బాగానే చెప్తున్నావు. ఇగో నీ అసొంటలతోటే మాకు సోపది కావాలని కాయస్ పడి చైనా దేశపోలు మన కేసీఆర్ సార్ను పిలిచిందట. మరి గంత పెద్ద దేశం పెద్ద మనిషికి రానికి రమ్మని ఉత్తరం వేస్తే మన సార్ ఆగుతాడా, పోకుంటుంటాడా? ఏ గాలి మోటార్ ఎక్కి దిగుడేనాయే, సార్కు అలవాటున్న ముచ్చటేనాయే. అందుకే అన్ని సదురుకొని చైనా పోయేటందుకు సీఎం సారు తయారైతున్నాడట. అంటే సార్ విలువ ఇప్పుడు చైనా గడ్డ మీదకి వెళ్ళి మళ్ళోసారి ప్రపంచానికి ఎరికైతుంది అన్నట్లు. గప్పర్ల చైనా అధ్యక్షుడు ఢిల్లీకి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ సారు అన్ని తీర్ల మర్యాదలు చేసిన చైనాలో మాత్రం మోడీ సార్ను విలువకుంటా మన కేసీఆర్ సార్నే పిలిచిందంటే సార్ విలువ ఎట్లా పెరుగుతున్నదో చూడుర్రి.